ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణ మరో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి 17న వాయిదాకు దారితీసిన అసలు కారణమేంటనే దానిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఫిబ్రవరి 16న పురపాలక సంఘాల పాలకవర్గాల ఎన్నికలను నిర్వహించింది. ఆ రోజు కోరానికి సరిపడా సభ్యులు రానందున నిర్మల్ జిల్లా ఖానాపూర్, ఆస్వాబాద్ జిల్లా కాగజ్నగర్ సహా మంచిర్యాల జిల్లా కేతన్పల్లి ఎన్నికలను వాయిదా వేసింది. మరుసటి రోజు ఫిబ్రవరి 17న కాగజ్నగర్ ఎన్నిక జరిగినప్పటికీ ఖానాపూర్ ఎన్నిక కోరం లేక రెండోసారి వాయిదా పడింది. కేతన్పల్లి ఎన్నికలో మాత్రం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారమైతే కోరం సభ్యులంతా ఉదయం 11 గంటలకు హాజరవగా 11 గంటల 30 నిమిషాలకు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఆ వెంటనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే దానికి భిన్నంగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్న మంత్రి వివేక్ ను మాట్లాడించేందుకు ఎన్నికల అధికారి అనుమతించడం, మళ్లీ 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల వరకు విరామం ప్రకటించినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. దీంతో 11 గంటల 45 నిమిషాలకు బయటకు వెళ్లిన సభ్యులు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాలకు లోనికి రాగా 12 గంటల 20 నిమిషాల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ సభ్యుల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన ఈ 16 నిమిషాల సమయాన్ని ఈసీ కీలకంగా భావిస్తోంది. కేతన్పల్లి పురపాలక ఎన్నిక సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఈసీ భావిస్తోంది. పార్టీల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ స్వతంత్ర సభ్యులకు విడివిడిగా వేసిన సీట్లకు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, మీడియాను అనుమతించకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల అధికారి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం, సభ్యులకు విరామం ప్రకటించినందువల్లే కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగినట్లు ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కోర్టును సైతం ఆశ్రయించింది. ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారా లేక అవగాహన లోపంతో చేశారా అనే దానిపై ఈసీ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల గదిలో గొడవ జరిగేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రి వివేక్, ఆయన తనయుడు ఎంపీ వంశీకృష్ణ ఉండటం, అంతకుముందు కేతన్పల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ పరిణామాలన్నింటిపై దృష్టి సారించిన ఈసీ త్వరలో కేతన్పల్లి, ఖానాపూర్ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.